జ్యోతిబా పులేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని జ్యోతిబా పులే స్వయంగా తన సతీమణి సావిత్రిబాయికి అక్షరాలు నేర్పించి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కొనసాగడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతులకు వారు వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళలు చిన్న వయసులో విధవరాలైతే వారికి పునర్వివాహాలు లేదా ఆ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత వీటన్నిటి కూడా ఒక సామాజిక ఉద్యమం వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మహారాష్ట్రలో పూణేలో వారిని వెలివేసినప్పటికీ కూడా